సమస్య ఎక్కడ ఉంటే అక్కడ బీజేపీ పార్టీ ఉంటుంది. సమస్య ఎక్కడ ఉన్నా ఆ సమస్యను పరిష్కరించేందుకు బీజేపీ పార్టీ ముందుంటుందని బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం కైలాసం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బీజేపీ నాయకుల మండల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భాస్కర్ గౌడ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షులు కైలాసం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మండల ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సృష్టించి ప్రతి సోమవారం మండల ప్రజల అర్జీలను సేకరించి ఆ సమస్యలను పరిష్కరించేందుకు మా నాయకులు కార్యకర్తలు శ్రమిస్తున్నారని అన్నారు. ఇప్పటికే మండలంలో ఎన్నో పోరాటాలు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించామని అన్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా సమస్యలు తలెత్తినా ఆ సమస్యను పరిష్కరించడానికి అక్కడ బీజేపీ పార్టీ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రామలింగయ్య స్వామి, సిహెచ్ గాంధీ, చేవూరు వెంకట్రావు, అవినాష్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, రఘురాం రెడ్డి, శివప్రసాద్, నెల్లూరు శ్రీనివాసులు, లలిత, కిషోర్, గుమ్మడి పరంధామయ్య, వెంకటశేషయ్య, మహేష్, రాంబాబు అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు అడిగారు కాబట్టి మా నాయకుడు తరపున నేను మాట్లాడుతున్నాను. ఆల్రెడీ మన రోడ్డు ఉంది కదా, మా నెల్లూరు టు మైపాడు రోడ్డు, దాని మీద ఇష్యూ చేసింది బీజేపీ పార్టీనే, సేనన్నే. దాని మీద నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు. మేము సమస్యలు ఎక్కడుంటాయో సమస్యలను ఎత్తుక్కుంటాం, సమస్యల మీద పోరాడతాం, వెనకడుగు వేసేది లేదు. కొన్ని ఒకవేళ ఈ చూడటంలో మేము రావడంలో ఒకవేళ మాకు తెలియని ఏమైనా ఉంటే ప్రజల ద్వారా మేము తెలుసుకుంటాం, అడుగుతాం, కనుక్కుంటాం. సమస్య ఎక్కడుంటే బీజేపీ పార్టీ అక్కడ ఉంటుంది. దానికి మా మండల ఇదిగా లీడర్గా ఆయన చేయాల్సినవి ఆయన చేస్తూ ఉన్నాడు. ఇంకా కూడా కొన్ని మాకు తెలియనివి ఉంటాయి ఇష్యూస్. అంటే ఇప్పుడు ఆయన మామూలుగా ఇది ఉంది కదా, దాన్ని నువ్వు తీసుకుంటున్నావు కదా, ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఇట్లాంటివి కొన్ని చాలామందికి తెలియదు. అట్లా మనం ఎక్కడ వర్క్ జరుగుతుంది, ఆ వర్క్ మీద ఏమి ఇచ్చారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్లాంటివి కూడా మేము కొన్ని ఈ మధ్య కొంచెం గట్టిగా తీసుకుంటాం, చేస్తాం. ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాటమే బీజేపీ పార్టీ ప్రధాన సమస్యలోకి వెళ్తారు. మళ్ళీ అదే తెలుగుదేశంలో అయినా వైసీపీలోకి వస్తాడు, పెత్తనాలు వాళ్ళే చేస్తారు. కానీ బీజేపీలో అలా ఉండదు. వాళ్ళ టాలెంట్ ఉంటే ప్రధానమంత్రి మోడీయే మనకు నిదర్శనం. ఈరోజు టీ క్యాంటీన్ నడుపుకునే మోడీ గారు ఈరోజు మన దేశానికి ప్రధానమంత్రి అయ్యారంటే ఎలా అయ్యారు, ఇది ఏంది, ఆయన హిస్టరీ ఏంటి, ఆయన బయోగ్రఫీ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకొని మనం ఇప్పుడు ఏమో ఇక్కడ ఉండే వాళ్ళలోనే కూడా ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చేమో, ఆ విధంగా మనం వర్క్ చేయాలి, చేసుకోవాలి. మన బీజేపీ అన్న, మన హిందూ ధర్మం అన్న, మన సనాతన ధర్మాల మీద మనం గట్టిగా తీసుకోవాలి, చేయాలి. బీజేపీ అనే పార్టీ మండలం నుంచే ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాపించేలాగా ముందు మన వంతు మనం చేద్దాం. ఇంతటితో మీకు అందరికీ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు మరియు మన ఇందుకూరుపేట మండల పదాధికారులు మరియు క్రియాశీలక సభ్యులు మరియు బూత్ అధ్యక్షులు మరియు బీజేపీ సీనియర్ నాయకులకు అందరికీ ముందుగా నా నమస్కారములు. ఈరోజు మనం ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం ఆల్రెడీ మండలంలో క్రియాశీలక సభ్యులు 29 మందిని చేసుకున్నాము. పదాధికారులు కూడా 16 మంది పదాధికారులు, మండలాధ్యక్షులతో సహా 16 మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఈ పదాధికారులందరూ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు 10 మంది క్రియాశీలక సభ్యులను తయారు చేసే విధంగా పార్టీని ముందుకు తీసుకుపోయి కొరవ బూతులు కూడా ఆల్రెడీ 62 బూతులు 33 బూతులు కంప్లీట్ చేసుకున్నాం. కొరవ బూతులు కూడా కంప్లీట్ చేసుకొని మన పార్టీని మనం ఆల్రెడీ జిల్లాలో కొద్దిగా మనం 1-2 ప్లేసుల్లో ఉన్నాం మన మండలం. దాన్ని మన స్టేట్లో ఫస్ట్కి వచ్చే విధంగా మనందరం మన పార్టీ నాయకులు మన మండలంలో అందరూ కష్టపడి పనిచేసి మన మండలాన్ని స్టేట్ ఫస్ట్కి తీసుకోబోయే విధంగా కష్టపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ మధ్య మీ కార్యక్రమాలు తగ్గినాయని ప్రజలు అనుకుంటున్నారు. ఇక్కడ అందుబాటు ప్రజలు ఏంటి విషయాలు? ఏం తగ్గల, పేపర్ పెన్ పనిచేస్తూనే ఉంది. తగ్గినాయని చెప్పి మాట్లాడుకుంటున్నారు. లేదు, ఈ మధ్య ఆర్టీసీ బస్సు విషయం కానీ, తర్వాత రోడ్డు విషయం కానీ, లిక్కర్ విషయం కానీ ఎక్కడికక్కడ మేము ఇది చేస్తూనే ఉన్నాం. రేపు వారం కూడా ఏంటంటే రేపు సోమవారం కూడా కలెక్టర్ గారిని కలుస్తున్నాము వేరే విషయం మీద. అంటే కొంతమందికి పొజిషన్స్ అవి రావడం వల్ల దాని మీద ఆల్రెడీ అందరూ రేపు వస్తానన్నారు. మనకి ఆల్రెడీ వీళ్ళ కాడ వింత పత్రాలు నేను తీసుకొని నేను దాని మీద అన్నీ కలిసి కలెక్టర్ గారికి వింత పత్రం ఇస్తాను. ఆపట్లేదు, ఆపడం అలా చేస్తానే ఉన్నాం. కాకపోతే పార్టీ కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. మనకేంటంటే ముందు మనకి స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వచ్చేటప్పుడు పార్టీ కొద్దిగా బలంగా ఉంటే మనం పంచాయతీలు, ఎంపీటీసీలు అన్నింటిలో కూడా మండలంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా వాళ్ళతో మాట్లాడుకొని మనం మ్యాక్సిమం విధంగా పోటీ చేసే విధంగా చేయాలని చూస్తున్నాం.